మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అల్లు వర్సెస్ మెగా. ఈ విషయం ఎప్పటి నుంచో తెర మీదకి వస్తూ ఉంది. ఎప్పటి నుంచో ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఒక ఆధిపత్య పోరైతే తెర మీదకి వస్తుంది. అనేక వివాదాలకు కూడా ఈ ఆధిపత్య పోరు వేదిక అవుతూ వస్తుంది. అయితే లేటెస్ట్గా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా వాళ్ళ బాబుకు ప్రమాదం జరిగిన సమయంలో స్వయంగా బన్నీ వెళ్ళారనే కమెంట్స్ కానీ బయటికి విజువల్స్ రాకపోయినప్పటికీ ఆన్ ఎయిర్లో బన్నీ వెళ్ళారనేది మనకున్న సమాచారం. ఆ వార్తలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. దెన్ ఆ తర్వాత చూసినట్లయితే తాజాగా లేటెస్ట్గా ముంబై వేదికగా జరిగిన వేవ్స్ సమ్మిట్లో బన్నీ తనకి ఇన్స్పిరేషన్ చిరంజీవి అంటూ కూడా మాట్లాడడం. సో ఇవన్నీ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే అల్లు వర్సెస్ బన్నీ అనే వివాదానికి ఇక ముందు ఫుల్ స్టాప్ పడిందా అని కూడా మనం అనుకోవచ్చు. చూసిన వాళ్ళు ఎవరికైనా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు బన్నీ వైపు నుంచి అనేక రకాలుగా వస్తున్న కొన్ని వాదనలు కానీ బన్నీ ఫ్యాన్స్ వైపు నుంచి కానీ బన్నీ వైపు నుంచి లేటెస్ట్గా ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనుకునే సమయంలోనే బన్నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టేలాగా పెద్దారెడ్డి తాలూకా అంటూ కూడా ఆయన ఒక షర్టును ధరించడం కానీ బ్రహ్మానందం ఫోటోతోని. సో ఇవన్నీ కూడా మళ్ళీ తెర మీదకి వస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు కూడా అందరూ బన్నీ ఎప్పుడైతే చిరంజీవిని పొగడతాం కానీ చిరంజీవి తన మామయ్య తనకి ఇన్స్పిరేషన్ అంటూ కూడా వేవ్ సమ్మిట్లో ఆయన ఆన్ ఎయిర్ అందరి ముందు కూడా చెప్పడం కానీ ఇవన్నీ చూసిన వాళ్ళకి ఎవరికైనా మెగా అండ్ ఏదైతే అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న వివాదాలకు ఒక ఫుల్ స్టాప్ పడింది సాలిడ్గా. ఇక ముందు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటే అని కూడా అందరూ లెక్కలు కట్టుకున్నారు. కానీ బన్నీ ఎప్పుడైతే పెద్దారెడ్డి తాలూకా అంటూ కూడా నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అంటూ ఒక షర్టు టీషర్ట్ వేసుకుని ఆయన ఒక ఐకాన్ స్టార్ అనే ఒక ఇమేజ్ ఉంది. ఎంతోమంది ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి బన్నీ ఏదో ఒక ఇష్యూ ఒక ఫ్యాషన్ ట్రెండ్ని ఫాలో అయితే ఆయన ఫ్యాన్స్ అంతా కూడా దాన్ని ట్రెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యి దెన్ అక్కడి నుంచి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఫ్యాన్స్ అంతా కూడా చాలామంది పిఠాపురం తాలూకా అనే మాటను ట్రెండ్ చేశారు. చాలామంది తమ వెహికల్స్ మీద తమ కార్ల మీద బైకుల మీద అదేవిధంగా తమ షర్ట్స్ మీద టీషర్ట్స్ మీద చాలా చోట్ల ఏదైతే పిఠాపురం తాలూకా అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి మరీ దాన్ని వేసుకునేవాళ్ళు. ఒక దశలో ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే నెంబర్ ప్లేట్స్ మార్చేసి మరీ పిఠాపురం తాలూకా అని కూడా పెట్టుకునేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనసేన ఫాలోయర్స్ కానీ. అభిమానం ఆ స్థాయిలో ఉండేది వాళ్ళకు. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా దయచేసి ఇలా ఎవరు కూడా దీన్ని పాపులర్ చేయొద్దు ఇలా పెట్టుకోవద్దు అని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఆయన ఫ్యాన్స్ని రెచ్చగొట్టేలాగా బన్నీ ఏదైతే నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అంటూ మనం చూస్తే గతంలో మనీ మూవీలో ఈ డైలాగ్ చాలా ఫెమిలియర్ కూడా. ఏదైతే పోలీసులు బ్రహ్మానందాన్ని అరెస్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా ఐ వాంట్ టు నో అబౌట్ నెల్లూరు పెద్దారెడ్డి అంటూ కూడా ఆయన మాట్లాడేవాళ్ళు. నెల్లూరు పెద్దారెడ్డి మీకు తెలుసా అంటూ కూడా రెచ్చగొట్టేవాళ్ళు. అలా అప్పట్లో ఆ మూవీలో అది ఒక డైలాగ్ పాపులర్ డైలాగ్. బ్రహ్మానందం చేసిన సీక్వెల్ ఆఫ్ సిరీస్ సినిమాలను చూసినట్లయితే వాటి అన్నింటిలో కూడా కొన్ని పాపులర్ డైలాగ్స్. అందులో కూడా మనం చూస్తే నెల్లూరు పెద్దారెడ్డి డైలాగ్ ఎంతో పాపులర్ వన్. సో అలాంటి డైలాగ్ని బ్రహ్మానందం హావభావాలని కనిపించేలాగా ఆయన వైట్ టీషర్ట్ మీద ఆ ఫోటోతో పాటు నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని వేసుకోవడం అటు మీడియాకు కూడా ఆయన చెక్కడం. మరోవైపు అట్లీ మూవీలో సీరియస్గా వర్కౌట్ చేస్తున్న బన్నీ ఇలా కనిపించడం. ఇది నిజంగానే పవన్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధానం అన్న చర్చ కూడా లేకపోలేదు ఆన్లైన్ వేదికగా ఏదైతే సోషల్ మీడియా వేదికగా. బట్ ఏది ఏమైనప్పటికీ గతంలో కొన్ని జరిగిన పరిణామాలన్నీ కూడా ఇక్కడ మరొకసారి తెర మీదకి వస్తూ ఉన్నాయి. మనకు తెలుసు ఎన్నోసార్లు ప్రజారాజ్యం అప్ టు ప్రజారాజ్యం ఎస్టాబ్లిష్ చేసే వరకు కూడా చిరంజీవికి అల్లు అరవింద్కి మధ్య చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది. చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎంట్రీ ఇచ్చారు. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ పునాది రాళ్ళు లాంటి సినిమాలతోనే తన సినిమాలకు పునాది వేసుకున్నారు ఆయన. ఇక ఒక ఓవర్ నైట్లో ఆయనకు ఆ ఇమేజ్ అయితే రాలేదు. ఒక సుప్రీం హీరో కానీ ఒక మెగాస్టార్ అని ఇమేజ్. సో తనకంటూ కూడా డ్యాన్స్లో చూపించే ఈజ్ కానీ ఫైట్లో చూపించే గ్రేజ్ కానీ చిరంజీవికి ఒక ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ని అయితే తయారు చేసింది. అల్లు రామలింగ ఇంటి అల్లుడైన తర్వాత ఆ ఇమేజ్ ఇంకా పెరుగుతూ వచ్చింది. ఆయన అల్లు ఫ్యామిలీకి బంధువు అయిన దగ్గర నుంచి కూడా అల్లు అరవింద్ ఎన్నో చిరంజీవి సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఆయన సినిమాల్లో కూడా నటించారు. వాళ్ళిద్దరి మధ్య కృష్ణార్జున సంబంధం ఉండేదని కూడా అందరూ చెప్పుకునేవాళ్ళు. తనకి ఏదైతే ఆ ఇమేజ్ని సినిమాల్లో వచ్చిన ఇమేజ్ని ఆయన పాలిటిక్స్ మీద కూడా పెట్టాలనుకున్నారు. ఈ క్రమంలో తెర మీదకి వచ్చిందే ప్రజారాజ్యం పార్టీ 2009 కంటే ముందు. దెన్ ప్రజారాజ్యం పార్టీలో కూడా ఫేస్ ఆఫ్ ది పార్టీ చిరంజీవి ఉంటే బ్యాక్ అండ్ మొత్తం కూడా అల్లు అరవిందే చూసుకునేవాళ్ళు. అలాగా చిరంజీవిని విమర్శించే వచ్చిన వాళ్ళంతా కూడా అల్లు అరవింద్ని టార్గెట్ చేసేవాళ్ళు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే అటు బన్నీకి చరణ్కు మధ్య వాళ్ళ కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయింది. గంగోత్రి డెబ్యూ మూవీతో బన్నీ ఎంట్రీ ఇచ్చారు రాఘవేంద్రరావు డైరెక్షన్లో. అండ్ దెన్ రామ్ చరణ్ చిరుత మూవీ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఆ మూవీతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒకేసారి రెండు ఫ్యామిలీల నుంచి ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న హీరోలు ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఒక సినిమా ఆడుండొచ్చు, ఒక సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు. అలా ఫ్యాన్స్ మధ్య ఒక ఫ్యాన్ బేస్ తయారయ్యే క్రమంలో వాళ్ళ మధ్య ఒక ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. ఇక బన్నీ చేయాల్సిన సినిమాలను కొన్ని రామ్ చరణ్ ఖాతాలోకి వెళ్ళాయి, చెర్రీ చేయాల్సిన సినిమాలు బన్నీ ఖాతాలోకి వెళ్ళాయనే
కొన్ని అప్పట్లో కొన్ని విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఈ వాతావరణం కొంచెం నిజంగానే ఈ గ్యాప్ అయితే పెరుగుతూ వచ్చింది ఆ తర్వాత రోజుల్లో. ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ఈరోజు ట్రిపుల్ ఆర్ లాంటి మూవీతో ఒక గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ ఇమేజ్ తీసుకొచ్చుకున్నారు. మగధీర దగ్గర నుంచి మొన్నటి ట్రిపుల్ ఆర్ మూవీ వరకు కూడా రామ్ చరణ్ తాను ఎవల్యూట్ చేసుకునే ప్రయత్నం చేశారు నటనలో. మరోవైపు బన్నీ చూసినట్టయితే గంగోత్రిలో మనం చూసిన బన్నీకి ఇటీవల పుష్పలో మనం చూసిన బన్నీకి ఎంతో వేరియేషన్ కనిపిస్తోంది. అలా తాను మార్చుకుంటూ ఒక ఐకాన్ స్టార్గా ఒక స్టైలిష్ స్టార్గా అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప లాంటి మూవీస్తో నేషనల్ అవార్డు కూడా కొట్టేశారు ఆయన. సో అలా వాళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీ నుంచి ఎదిగే క్రమంలో ఆ ఆధిపత్య పోరు ఆ పోటీ ఉండడమే సహజమే. అయితే ఆ తర్వాత రోజులు ఆ పోటీ వేరే రూట్లో కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనే ఒక ఇమేజ్ ఉన్న స్టార్ ఆ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇవ్వడం, తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, చిరంజీవినే మరపించేలాగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కానీ ఇవన్నీ కూడా జనాన్ని చాలామందిని ఆకట్టుకున్నాయి. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని ఒక దేవుళ్లాగా కొలిసే ఫ్యాన్స్ కూడా ఆయనకు ఉన్నారు. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్కి ఆ ఇమేజ్ ఉంది. చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా ఎట్ ద సేమ్ టైం తనకున్న ఆలోచన రాజకీయాల మీద అటు నిజంగానే ప్రాక్టికల్గా చూపించుకునే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా వచ్చిందే జనసేన. అప్పటి నుంచి కూడా ఆయనకు నిజంగానే ఒక ఇమేజ్ అయితే పెరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ కానీ జనసేన నుంచి ఆయనకున్న ఇమేజ్ కానీ చాలామంది హీరోలకు కూడా నిద్ర పట్టనివ్వలేదు. ఆ స్థాయిలో ఆయనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అలా అల్లు అర్జున్ కూడా చాలాసార్లు ఏదైతే పవన్ కళ్యాణ్కి జిందాబాద్లు కొట్టాలి అంటే నేను ఆయన సొంత మామే కొడతానంటే ఒక మాటతో పోయిండేది, బట్ నేను కొట్టను బ్రదర్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని హర్ట్ చేశాయి. ఇక తీరా అది చాలా దూరం వెళ్ళింది. అక్కడక్కడ ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్న సమయంలోనే మనం చూస్తే మొన్నటి ఎన్నికల సమయంలో శిల్పా రవి కోసం అల్లు అర్జున్ ఎవరికి చెప్పకుండా ప్రచారం కోసం వెళ్ళడం జరిగింది నంద్యాల. ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డిని అధఃపాతాలను తొక్కేయాలంటూ తాను కూడా తన పార్టీ తరపు కొన్ని సీట్లు త్యాగం చేసుకుని మరీ కూటమిని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. అది నిజంగా పవన్ కళ్యాణ్కి ఆయన ఫ్యాన్స్కి కూడా హార్ట్ టచింగ్ ఇష్యూనే. బన్నీ అలా ప్రచారానికి వెళ్ళడం అనేది అది నిజంగా వాళ్ళ మధ్య గ్యాప్ని అయితే చాలా పెంచే ప్రయత్నం చేసింది. నిజానికి ఎన్నికలకు ముందు దీన్ని ప్యాచప్ చేసే ప్రయత్నం జరిగింది అల్లు అరవింద్ వైపు నుంచి. కానీ బన్నీ వైపు నుంచి ఆ ఇనిషియేషన్ అయితే రాలేదని అనుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ కార్యక్రమానికి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటు చిరంజీవికి వేదిక ఎక్కారు. ఆయనకు ఆహ్వానం అందింది కానీ అల్లు అరవింద్కి కానీ ఆయన ఫ్యామిలీకి ఆహ్వానం లేదనే చర్చ జరిగింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డుంగి ఏనుగుల కోసం కర్ణాటక వెళ్ళారు. సిద్ధరామయ్యని కలిసి బయటకు వస్తూ ఏదైతే పుష్ప మూవీ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడారు ఆయన. ఈ మధ్య ఈ వీరప్పన్ లాంటి వాళ్ళని హీరోలుగా చూపించడం, అడవి చెక్కల ఏదైతే గంధపు చెక్కల స్మగ్లర్ని హీరోగా చూపించడం ఎక్కువైపోయిందంటూ కూడా సెటరిక్గా మాట్లాడారు. దానికి అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పారు. ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైనా తాను వెళ్తానని చెప్పేసి. అలా ఒక మాటలు తూటాలు పేలుతూ వచ్చాయి. చాలా గ్యాప్ని అయితే పెంచుతూ వచ్చాయి. ఇక ఇదే సమయంలో మనం చూసినట్లయితే పుష్ప 2 రిలీజ్కి సంబంధించి ఏదైతే సంజయ్ థియేటర్ తొక్కిస్లాట్ కానీ అక్కడ రేవతి దుర్మరణం కానీ తర్వాత వాళ్ళ శ్రీతేజ్ హాస్పిటల్ పాలవడం, ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవడం ఇవన్నీ మనకు తెలిసిందే. సో ఈ ఎపిసోడ్లో చిరంజీవి లాంటి వాళ్ళు ముందు వచ్చి అల్లు అరవింద్ ఫ్యామిలీని ఓన్ చేసుకున్నా బట్ పవన్ కళ్యాణ్ ఎక్కడ దీన్ని పరామర్శించలేదు అనే చర్చ కూడా జరిగింది. ఆ గ్యాప్ నిజంగానే పెరిగింది. బట్ ఈ ఎపిసోడ్ తర్వాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పే ప్రయత్నం చేయడం మాత్రం ఆయనకున్న గర్వభంగం అయిందనే ఇంకొక యాంగిల్ కూడా బయటకు వచ్చింది. బట్ ఈ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే ఇక ఎట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ లాంటి మూవీస్కు పవన్ కళ్యాణ్ వెళ్ళే ప్రయత్నం చేయడం, రామ్ చరణ్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేయడం మనం చూసాం. అటు రామ్ చరణ్ కానీ అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ తమకు అవకాశం దొరికినప్పుడల్లా స్టేజ్ల మీద అటు అల్లు అర్జున్ యాటిట్యూడ్ని విమర్శించే ప్రయత్నం చేయడం, తమ మూలాలు మర్చిపోవద్దంటూ కూడా ఆయన హెచ్చరించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఆయన అన్ఫాలో చేయడం, సోషల్ మీడియా డయాస్ వేదికగా ఆయన అన్ఫాలో చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఎప్పుడు ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కుతూ వచ్చాయి. అయితే తన అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత పవన్ కళ్యాణ్ని కలిసేందుకు చాలా సీరియస్గా బన్నీ ఎఫర్ట్ పెట్టారు. బట్ అల్లు అరవింద్ రాయబారం చేసినా పవన్ కళ్యాణ్ అంగీకరించలేదన్న చర్చ కూడా జరిగింది. ఇక ఇటీవలే మనం చూసినట్లయితే బన్నీ బర్త్డేకి పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పలేదని చర్చ జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కొడుకు విషయంలో మాత్రం బన్నీ ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించారన్న కొంత చర్చ వచ్చింది, కొంత సమాచారం కూడా బయటకు వచ్చింది. సో ఈ ఎపిసోడ్ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా ఈ ఇష్యూస్ అన్నిటికీ కూడా వాళ్ళ మధ్య పుల్ స్టాప్ పడినట్లని అందరూ అనుకున్నారు. ఇక లేటెస్ట్గా ముంబై వేదికగా జరిగిన వేవ్ సమ్మిట్లో కూడా తనకి ఇన్స్పిరేషన్ ఎవరంటే తన మామయ్య చిరంజీవి అంటూ కూడా అల్లు అర్జున్ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. సో ఆల్మోస్ట్ ఇక ఈ గొడవలకి ఇష్యూస్కి బన్నీ వాస్ చెప్పినట్టు ఫ్యామిలీలో ఇష్యూస్ సహజమే, వాడికి ఎప్పటికైనా పుల్ స్టాప్ ఉంటుంది, అవి ఎప్పుడు కూడా సహజంగా వచ్చిపోయేటివి అంటూ కూడా ఆయన మాట్లాడారు. సో అలా అందరూ కూడా అటు బన్నీ ఫ్యాన్స్ కానీ ఇటు మెగా ఫ్యాన్స్ కానీ కూల్ అయిన సందర్భం. అది జరిగి ఒక్కరోజు కాకముందే బన్నీ మరోసారి తన యాటిట్యూడ్ చూపించారనే చర్చ పవన్ ఫ్యాన్స్లో కనిపిస్తూ ఉంది. తను ఏదైతే ఒక ఐకాన్ స్టార్ చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు, అట్టి లాంటి డైరెక్టర్స్తోని మూవీస్ కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున
బన్నీ స్వయంగా ఒక వైట్ షర్ట్ వేసుకుని దాని మీద నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అంటూ కూడా ఆయన ఒక టీ షర్ట్ని ధరించే ప్రయత్నం చేయడం, మొన్నటి వరకు పిఠాపురం తాలూకా అంటూ పవన్ కళ్యాణ్ని వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా ఆ స్థాయిలో అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తే వారించారు కూడా పవన్ కళ్యాణ్ దాన్ని వద్దని. కానీ ఈ రోజే నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అన్న విధంగా అల్లు అర్జున్ దాన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేయడం మాత్రం ఇది చాలా మందికి అయితే డైజెస్ట్ కావట్లేదు. ఇది నిజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం అనే చర్చ జరుగుతుంది. బట్ క్యాజువల్ వేర్గానే ఆయన అట్లా వేసుకున్నారు అనే ఇంకో చర్చ అయితే జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఇక అల్లు అండ్ దెన్ ఈరోజు మెగా ఫ్యామిలీ మధ్య ఒక వారికి ఇన్ని రోజులుగా జరిగిన ఒక ఆధిపత్య పోరుకైతే ఒక వేవ్ సమ్మిట్ వేదికగా ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడ్డట్టే అని కూడా మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.